మన నెక్స్ట్ రెసిపీ సజ్జల దోస. సజ్జల దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో దోస అనగానే మనకి చాలా రకాల దోసలు తెలుసు. రవ దోస తెలుసు, ఉల్లి దోస, ఇలా మసాలా దోస, ఇలా చాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఏది చేసుకున్నా అందులో వైట్ రైస్ యాడ్ చేసుకుంటారు. కానీ మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో వైట్ రైస్ అన్నది లేదు. మినపప్పు ఎలాగో దోసలో వేసుకోవాలి తీసుకుంటున్నాం, దాంతోపాటు మనం సజ్జలు యాడ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే అటుకులు, ప్రెస్డ్ రైస్ అంటారు. సో వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. మినపప్పు, సజ్జలు, అటుకులు, కాస్త మెంతులు, ఇవన్నీ కూడా నానబెట్టినవి యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో దోస కన్సిస్టెన్సీకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చక్కగా దోసలాగా వేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, ఆల్మోస్ట్ డన్. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సజ్జ దోస రెడీ అయిపోయింది. సజ్జల దోసకి కావలసిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, అటుకులు 1 కప్పు. సజ్జ దోస తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినపప్పు, సజ్జలు, అటుకులు, మెంతులు, తగినంత ఉప్పు వేసి సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి తవా మీద దోసలాగా వేసుకుని నూనెతో ఎర్రగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ దోస రెడీ.